స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ రాత్రి శిలువ ధ్యాన ఆరాధనలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు 4వ రోజు శిలువ ధ్యాన ఆరాధనలో మనం ఉన్నాము. ఈరోజు మన అంశము దేవుని కొరకు జీవించుట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఇలా రాయబడి ఉంది. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. కనుక దేవుని విషయంలో మనల్ని మనమే సజీవులుగా ఎంచుకోవాలి. దేవుని కొరకు మనం జీవించాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు మనం జీవించడానికి పాపముతో ఇక మనకు జోలు ఏమీ ఉండకూడదు. రెండవదిగా మనం చూసినట్లయితే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని కొరకు మనం జీవించాలంటే మన జీవితంలో దేవుని కొరకు జీవించాలనే గోల్ లేకుండా ఉండకూడదు, గురి లేకుండా ఉండకూడదు. ఎప్పుడైతే వీటిని మనం చేస్తామో దేవుని కొరకు మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచేవాడుగా ఉంటాడు. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.